మీరు కనీసం వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ ఆరోపణలు వచ్చే 3 రోజులకే యాక్షన్ తీసుకున్నారు సీఎం మీద. మీరు ఎవరి మీద తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి. ఓకే, అంటే మీరేమనుకుంటున్నారు సార్? మామూలుగా మీరేమనుకుంటున్నారు సార్? సాయికృష్ణ అదృష్టం పోలీసులు చెప్తున్నారు కదా, బతికే ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఏమైనా? అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఉండొచ్చు. యాక్చువల్ గా ఆఫీసర్ తాడేపల్లి చేశారండి. ఎవరో ఈ నాగరాజు గారు అని ఆయన సిన్సియర్ ఆఫీసర్, ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం లంచం తీసుకునే వ్యక్తి కాదు. యాక్చువల్ గా కెరియర్ ఉంది, రికార్డు ఉంది. అదే విధంగా సాయికృష్ణ ఆయన కూడా ఒక రికార్డు ఉంది. 22 కేసెస్ ఉన్నాయి, 25 years అనేది కూడా మీడియా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ నాకు తెలీదు, నాకు పర్సనల్ గా ఏం తెలియదు. వాళ్ళ మావి గారు మాత్రం రాధారంగం మిత్రమండలిలో ఉన్నారు కాబట్టి మేము కూడా జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్ చేశాం. కళ్యాణ్ గారికి ఇలా జరిగింది సార్ అంటే ఆయన వెంటనే అక్కడి నుంచి వచ్చి వెంటనే సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఇద్దరు నిర్ణయం తీసుకుని, సీఎం గారు కూడా ఇలాంటి యాక్సెప్ట్ చేయరండి. మర్డర్లకి మానభంగాలకి తావిచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు కాదని విషయం ఆంధ్ర రాష్ట్ర తెలిసే మిమ్మల్ని దింపి మమ్మల్ని ఎక్కించారు. ఇంకా మీ గొడవ ఎత్తదలుచుకోలేదు. కాకపోతే మీరు అత్తమాను ఇప్పుడు ప్రజలకే 5 సంవత్సరాలు దద్దమ్మలా దిగిపోతే పనిచేసినప్పుడు ఏదో ఆరోపణలు చేయడం. అంటే శ్రీనివాస్ గారు సిఏ నాగరాజు సచ్చీలుడు తాడేపల్లిగూడెంలో కూడా పనిచేశాడు, మంచివాడు అని అంటున్నారు. మరి అప్పటి వరకు ఆయన ప్రొఫైల్ అలా ఉండొచ్చు. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐగా ఆయన పనిచేస్తున్న నాగరాజుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఇష్యూసే కాకుండా చాలా ఇష్యూస్ ఈ మధ్యన కొన్ని ఫ్లేరప్ అయి ఉన్నాయి. డిఫరెంట్ గా ఉండొచ్చు అండి, నాకు తెలియదు. ఇప్పుడు ఏ మనిషి ఎలా మారిపోతాడు, ఆ పోలీస్ అయిన ఉండొచ్చు, నేనే ఉండొచ్చు. అక్కడ ఉన్న మానసిక పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరిగిందని నాకు తెలియదు. ఇప్పుడు తెలియని విషయాన్ని మీ దగ్గర నేను అంబటి రాంబాబు గారి లాగా ఫోటోలు చూపించి ఫేక్ చేయలేను. ఆ అబ్బాయి ఉండాలని నేను కోరుకుంటా. నిజంగా తప్పు చేసినా గానీ చట్టం శిక్షించాలి తప్ప పోలీసులు శిక్షించే అధికారం లేదనేది నా వాదన. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. రేపు పొద్దున్న నన్ను కూడా అలా చంపేసి ఏదో నేరాపణ చేయొచ్చు. ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయవలసిన అవసరం లేదు, నేను చేయను కూడా. మన తమిళనాడులో చూసాం, తమిళనాడులో మదురైలో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది కోర్టు ఇలాంటి లాకప్ డెత్ ఆరోపణల లాకప్ డెత్ వ్యవహారంలో. అది ఇప్పుడు మీరు అదే సార్, నేను డిమాండ్ ఏంటంటే అంబటి రాంబాబు గారు ఏమడుగుతున్నానంటే, ఇంక విచారణ అక్కర్లేకుండా మీ దగ్గర ఫోటో ఉందంటున్నారు కదా, మీరు ఎక్కడ తీసారో మీకు ఎవరిచ్చారో చెప్తే అది కన్ఫర్మ్ చేసేసి వాళ్ళకి మరణశిక్ష విధించేసి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే లేకపోతే మీరు అన్నదాన్ని నిలబడకపోతే మీరు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగారు నన్ను, నేను క్లియర్ గా క్వశ్చన్ చెప్తున్నా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ శిక్ష పడవలసిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాన్ని నేను పూర్తిగా ఏకీపిస్తాను, నేనేం అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, మీరు చనిపోయారని ధృవీకరించారు